ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనము ఈ వీడియోలో 7థ్ క్లాస్ జనరల్ సైన్స్‌లోని సెమ్ 2లో లాస్ట్ లెసన్ 30థ్ లెసన్ అండి మనకి మురుగునీటి కథ అనేటువంటి ఈ టాపిక్ నుంచి, ఈ యూనిట్ నుంచి మనకు మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అప్లికేషన్ మెథడ్‌లో ఉన్నటువంటి ఒక 30 బిట్స్ అనేవి మనం ఈ సెషన్‌లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో, మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఎస్‌జిటి రాసే అభ్యర్థులున్నారో, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ రాసే అభ్యర్థులున్నారో, వారి యొక్క సిలబస్‌లో మనకి ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా ఉందండి. సో, ఈ టాపిక్ నుంచి, ఈ యూనిట్ నుంచి ఖచ్చితంగా మనకి డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ ఖచ్చితంగా మనకి దిగిపోవాల్సిందే. రైట్? సో, నెక్స్టు మీరు ఇప్పటి వరకు చాలామంది 5, 6 సంవత్సరాల నుంచి కూడా చదువుతూ ఉన్నారు. 4, 5 సంవత్సరాల నుంచి కూడా చదువుతున్నారు. సో, మీరు ఎంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగింది, మీరు ఎంత డీప్‌గా ఈ యూనిట్‌ని చదివారు అనేది మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఎవరైతే 30కి ఔట్ ఆఫ్ 30కి మనకి 29, 28, 30, 28, 29, 30 బిట్స్ గాని మీరు కరెక్ట్‌గా బిట్ గాని పెట్టగలిగితే, మీ యొక్క ప్రిపరేషన్ ఖచ్చితంగా సక్రమైనటువంటి మార్గంలో, సరైనటువంటి మార్గంలో మీరు టైమ్ టేబుల్ ప్రకారం వెళ్తున్నట్టు మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో, ఎవరైతే ఇంకా 20, 20 లోపు 21 ఇలా మనకి ఆ రేంజ్‌లో ఉంటే మీరు ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇంకా 15, 14, 16 అలా ఉన్నట్లయితే మీరు ఇంకా దాని మీద ఆ లెసన్‌ల మీద గ్రిప్ అనేది రాలేదు. చదువుతున్నారు గానీ దాని మీద గ్రిప్ అనేది రాలేదనేది మీకు అర్థం చేసుకోవచ్చు. సో, అంత మీ యొక్క ప్రిపరేషన్‌కు మీరు అంచనా వేసుకునే విధంగా నేను బిట్స్ తయారు చేసి ఇవ్వడం. సో, ఇలా 30 బిట్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 30కి 25 బిట్స్ దాకా, దాదాపు 25 బిట్స్ దాకా ఇలా స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చాను. అదేవిధంగా కొన్ని మ్యాచింగ్ రూపంలో ఇచ్చి ఇవ్వటం జరిగింది. సో, ఒకసారి గుర్తుంచుకోండి. ఈ బిట్లు గాని మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది పక్కాగా వస్తుంది. సో, జెన్యూన్‌గా చెప్తున్నానండి. కాబట్టి మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. రైట్? సో, ఓకే. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి కూడా చాలా రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి సార్. షేర్ చేయండి. సో, చాలామంది వీడియో చూసేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో, చాలా కష్టపడి మీకు వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ బిట్స్ నేను ప్రిపేర్ చేయడానికి, ఈ బిట్స్ 30 బిట్స్ ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మీరు ఒక్కసారి వీడియో మొత్తం చూసి, బిట్స్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎంత కష్టపడ్డామనేది మీకే అర్థమవుతుంది. సో, కాబట్టి మీరు వీడియోను చూసిన వాళ్ళందరూ కూడా వీడియోను లైక్ చేయండి. కుదిరితే షేర్ చేయండి పక్కన వాళ్ళకి. వాళ్ళందరికి కూడా మనకి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. థ్యాంక్ యూ. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఫస్ట్ బిట్టు క్రింది వాక్యాలను గమనించండి. సో, దీంట్లో మనకి 5 స్టేట్మెంట్లు ఉంటాయండి. ఈ 5 స్టేట్మెంట్లకు సంబంధించి కింద మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఆ 4 ఆప్షన్స్‌లో మనకి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది సరైనది, ఏది సరికానిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి జాగ్రత్తగా క్వెషన్స్‌ని అబ్జర్వ్ చేయండి. అలా చేస్తేనే మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా బిట్ అనేది పెట్టగలుగుతున్నామండి. రైట్? చూడండి, ఫస్ట్‌ది, నీటి వనరులోనికి ప్రవేశించే ముందు లేదా తిరిగి ఉపయోగించబడే ముందు కాలుష్య కారకాలను తొలగించేటువంటి ప్రక్రియనే మనం నీటిని శుభ్రపరచడం అంటాం. ఓకే. రెండో స్టేట్మెంట్ చూడండి, వృధా నీటిని శుద్ధి చేసే ప్రక్రియను మురుగునీటి శుద్ధి అంటాము. నెక్స్ట్, మురుగునీరు ఒక ద్రవ వ్యర్థము. నెక్స్ట్ ఫోర్త్ వన్, మురుగునీటిలో ఎక్కువ భాగం నీరు, కరిగిన, తేలియాడేటువంటి మలినాలు అనేవి ఉంటాయి. సో, నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ చూడండి, ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి వాటి నుండి విడుదలయ్యేటువంటి వృధా నీటిని మురుగునీరు అందురు. ఓకే. మరి వీటిల్లో మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ, బి, సి, డి. మరి ఈ ఏబిసిడిలో ఏవి సరైనవి, ఈ 5 ఏవి సరైనవి, ఏవి సరికానివి అనే వాటిని మనం గుర్తించాలి. జస్ట్ అంతేనండి. రైట్? సో, మీరు పెన్ను పేపర్ తీసుకోవటం, 1-30 వరకు నెంబర్లు వేసుకోవటం. సో, ఒక్కొక్క దానికి ఎదురుగా మనకి ఏ బిట్టు, ఏ ఆప్షన్ అయితే ఫస్ట్‌ది ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి, అలా మీరు ఆప్షన్స్ పెట్టి నెంబర్స్ వేసుకొని ఆప్షన్స్ మరి ఆన్సర్స్ పెట్టండి. సో, 30 బిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం కీ షీట్ ఓపెన్ చేస్తాను. ఆ కీ షీట్ ప్రకారం మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీకు ఎన్ని బిట్లు పెట్టగలిగారు, ఏ బిట్లు మిస్ అయినాయి. సో, బిట్లు మిస్ అయినట్టంటే మీకు డౌట్‌ఫుల్‌గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, లేకపోతే మిస్ అయినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి బిట్ ఇవ్వడం
జరిగింది. సో, ఎందుకు మనం ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాము, ఏ విధంగా బిట్ మిస్ అయింది అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని కేటాయించి మీకు నెక్స్ట్ ఇదే బిట్ గాని నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్స్‌లో మీకు గాని వచ్చినట్టయితే ఈజీగా మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. రైట్? సో, ఫస్ట్ చూడండి 1, 2, 3లు సరైనవి. 4, 5లు సరికానివి. సో, నెక్స్ట్ బి 1, 2, 3లు సరికానివి. 4, 5లు సరైనవి. సి 1, 2, 3, 4, 5లు సరికానివి. 1, 2, 3, 4, 5లు సరైనవి. ఓకే, ఒకసారి మీరు ఈ స్టేట్మెంట్లు గుర్తించి ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఏవి సరికానివి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ బిట్ కాబట్టి కొంచెం మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను. నెక్స్ట్ రెండో బిట్ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి బిట్ నుంచి ఫాస్ట్గా వెళ్తానండి. సో, ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్ కాకుండా చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువగా మీరు చెప్తున్నారనేటువంటి ఉద్దేశంలో ఉంటారు, నాకు తెలుసు. చాలామంది కూడా మీరు ఆ విధంగానే అదే కాన్సెప్ట్లో ఉంటారు. సో, కాబట్టి నేను ఏది కూడా మీకు వేస్ట్ అయ్యేటువంటి ఏది కూడా చెప్పను, అవసరమైనంత వరకే చెప్తాను. సో, రైట్. సో, నెక్స్ట్ రెండోది చూడండి, క్రింది వాక్యాలు గమనించండి. మురుగులో తేలియాడే ఘన పదార్థాలు, బ్యాక్టీరియాలు, పూతికాహారులు, కర్బన అకర్బన పదార్థాలు అంటే కలుషితాలండి, పోషకాలు, ఇతర సూక్ష్మజీవులని ఉంటాయి. ఓకే, మురుగులో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ చూడండి, కర్బన మలినాలు. కర్బన మలినాల కింద ఫాస్ఫరస్, నైట్రోజన్, హైడ్రోజన్. నెక్స్ట్ అకర్బన మలినాలు, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. ఓకే, సో పోషకాలు, మానవ మల, జంతువుల వ్యర్థాలు, నూనెలు. నెక్స్ట్ ఫిఫ్త్, విరోచనాలను కలిగించే బ్యాక్టీరియాలు మురుగులో ఉంటాయి. సో, ఈ స్టేట్మెంట్లలో ఈ 5 స్టేట్మెంట్లలో ఈ 5 వాక్యాలు ఏ వాక్యాలు సరైనవి ఏ వాక్యాలు సరికానివి వాటిని గుర్తించండి. సో, ఆప్షన్ ఏ అండి 1, 2, 3లు సరికానివి, 4, 5లు సరైనవి. సో, బి 1, 2, 3, 4లు సరికానివి, 5 సరైనది. నెక్స్ట్ 1 సరైనది, 2, 3, 4, 5లు సరికానివి. రైట్, 1 సరికానిది, 2, 3, 4, 5లు సరైనవి. ఓకే, రైట్. సో, నెక్స్ట్ మనకి ఏ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్, మురుగునీటి శుద్ధిలో సంబంధం లేని ప్రక్రియ. భౌతిక ప్రక్రియ, రసాయన ప్రక్రియ, జీవ సంబంధ ప్రక్రియ, జీవావరణ సంబంధ ప్రక్రియలు. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదండి బిట్టు. సో, ఇలాంటి బిట్స్ ఇస్తే మీరు ఈజీగా బిట్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే ఎవరైతే ఇలాంటి బిట్లు కోరుకుంటారో పైన చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి బిట్లు కావాలని కోరుకుంటారు. సో, బాగా డీప్గా చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సార్ ఇంకా డీప్గా ఇవ్వండి, ఇంకా మనకి కన్ఫ్యూజన్గా అప్లికేషన్ మెథడ్లో చేసి ఇవ్వండి అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. అంతంత మాత్రం పైన చదివిన వాళ్ళైతే ఇటువంటి బిట్లు పెట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో, నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్ అండి. క్రింది వాక్యాలను గమనించండి. ఇక్కడ కూడా 5 మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి, అన్ని 5 స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఓకే, మరి ఇక్కడ మురుగునీటిలోని ఘన పదార్థాలను స్కాపర్ ద్వారా తొలగిస్తారు. ఓకే, నీటిపై తేలియాడే రెండో స్టేట్మెంట్ అండి, నీటిపై తేలియాడే పదార్థాలను స్కిమ్మర్లతో తొలగిస్తారు. రైట్. సో, 3, మురుగునీటిలో ఘన పదార్థాలను స్కాపర్ ద్వారా తొలగించిన తర్వాత వచ్చేదాన్ని మనము శుద్ధ జలము, క్లారిఫైడ్ వాటర్ అంటారు. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, తేలియాడే పదార్థాలను స్కిమ్మర్లతో తొలగించిన తర్వాత వచ్చే జలంను శుద్ధ జలం అంటారు. చూడండి బిట్కి మనకి ఆ స్టేట్మెంట్ ఒకసారి గమనించండి, అన్నీ ఒకే విధంగా ఉన్నట్టు కనిపిస్తాయి మనకి, కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే వాటిలో తేడాలండి. ఫిఫ్త్ వన్ చూడండి, స్కాపర్ ద్వారా ఘన పదార్థాలను తొలగించిన తర్వాత వచ్చేటువంటి జలంని బురద అంటాము. సో, ఈ స్టేట్మెంట్లో 1, 2, 3, 4, 5 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్లు మనకి కరెక్ట్, ఏ స్టేట్మెంట్లు రాంగ్ అనేది మనం ఇక్కడ గుర్తించాలి. చూడండి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏ 1, 2, 3లు సరైనవి, 3, 4, 5లు సరికానివి. ఓకే, నెక్స్ట్ 1, 2, 5లు సరైనవి, 3, 4లు సరికానివి. నెక్స్ట్ 1, 2, 5లు సరికానివి, 3, 4లు సరైనవి. 1, 2లు సరికానివి, 3, 4, 5లు సరైనవి. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్లు ఏ సరైనవి సరికానివి అని మనం ఎంచుకొని ఆప్షన్స్ ఇక్కడ మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సో, నెక్స్ట్ మనకి 5th బిట్ చూడండి.
క్రింది వాక్యాలను గమనించండి. సో ఒకటి, శుద్ధ జలంలోనికి అవాయు బ్యాక్టీరియాను చేర్చి కుళ్ళిపోయేటట్లు చేస్తారు. బురద నీటిలోనికి అవాయు బ్యాక్టీరియాను చేర్చి కుళ్ళిపోయేటట్లు చేస్తారు. 3, శుద్ధ జలంలోనికి వాయు సహిత బ్యాక్టీరియాను చేర్చి దానిని కుళ్ళిపోయేటట్లు చేస్తారు. ఓకే. 4th వన్, వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి గాలిని నీటిలోనికి పంపుతారు. నెక్స్ట్, అవాయు బ్యాక్టీరియా నీటిలో వృద్ధి చెందటానికి గాలిని పంపుతారు. వీటిల్లో ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ రాంగ్, ఏ స్టేట్మెంట్లు రైట్? చూడండి, ఆప్షన్ ఏ 1 to 5 సరైనవి, 3, 4 సరికానివి. రైట్. సో 1 to 4 సరైనవి, 3 to 5 సరికానివి. 1, 4 సరికానివి, 2, 3, 5 సరైనవి. 3, 4 సరైనవి, 1 to 5 సరికానివి. ఓకే, రైట్. సో ఒకసారి బిట్లు 5 బిట్స్ చూశారు కదండి, ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి. వరకు చూసి వదిలేసేయకుండా సార్ బిట్లు ఎలా ఉన్నాయి, ఓకేనా, డెప్త్ ఎలా ఉంది, ఇంకా డెప్త్ పెంచాలా లేదా అనేటువంటి ఒకసారి కామెంట్ చేయండి సార్. సో నెక్స్ట్ వచ్చేటువంటి దానికి ఇంకొంచెం డెప్త్ పెంచాలా తగ్గించాలా అనేటువంటి మనకి కాన్సెప్ట్ అనేది మనకి మైండ్లో ఉంటుంది. రైట్. ఒకసారి బిట్లు పెట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం కూడా మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఒక్కో బిట్ పెట్టడానికి మనం ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ బిట్లు పెట్టడానికి టైం సరిపోదు కదా. కాబట్టి మనకు టైం ఎంత ఉంది, టోటల్ బిట్స్ ఎన్ని పెట్టాలి, దాని ప్రకారం మనం బిట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో ఇలా ఎక్కువ టైం తీసుకోకుండా ఉండాలంటే మనకి ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ అనే పట్టు అనేది వస్తేనే మనం ఇటువంటి బిట్లు వచ్చినప్పుడు మనం ఈజీగా టైం అనేది ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలో మనం బిట్లు పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి 6th బిట్ చూడండి. స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ క్రింది కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఓకే, స్వచ్ఛ భారత్ ఎప్పుడు ప్రారంభించారనేది కూడా మనకి బిట్టే, ఒకసారి చూడండి ఏ సంవత్సరంలో అనేది. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ సరైన మురుగునీటి పారుదల. 2, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అందించటం. 3, వ్యర్థాలను తొలగించటం. 4, వ్యర్థాలను వర్మీ కేకులుగా మార్చటం. 5, అందరికీ మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయటం. స్వచ్ఛ భారత్ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఏ కార్యక్రమాలు లేదా లక్ష్యం ఏంటి, స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం? ఓకేనా. మరి స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, ఆప్షన్స్ 1, 2 సరికానివి, 3, 4, 5 సరైనవి. 1 to 5 సరైనవి, 3, 4 సరికానివి. ఓకే, నెక్స్ట్ 1, 2 సరైనవి, 3, 4, 5 సరికానివి. నెక్స్ట్ 1 to 5 సరికానివి, 3, 4 సరైనవి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి 7th బిట్ చూడండి. బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధం లేని కార్యక్రమాలు గుర్తుపెట్టుకోండి. వ్యర్థాలను సరిగ్గా పారవేయాలి, లేకుంటే అంటువ్యాధులు ప్రబలవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలి మానవులందరూ కూడా. ఎక్కడ చెత్తను వెదజల్లకూడదు. కనుసూపు మేరలో చెత్త బుట్ట కనిపించకపోతే చెత్తను ఇంటికి తీసుకెళ్లి బయట పారవేయాలి. మనమందరం బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణను సహకరించాలి. వీటిల్లో ఈ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధం లేనిటువంటి వాక్యాలను మనం గుర్తించాలి, కార్యక్రమాలు గుర్తించాలి. ఏంటి ఏ చూడండి, 1, 2, 4 సరైనవి, 3, 5 సరికానివి. 1 మాత్రమే సరైనది, 2, 3, 4, 5 సరికానివి. 1, 2, 3, 4, 5 1, 2, 3, 5 సరైనవి, 4 మాత్రమే సరికానిది. ఓకే, 4 మాత్రమే సరైనది, 1, 2, 3, 5 సరికానివి. 4 మాత్రమే సరైనది, 1, 2, 3, 5 సరికానివి. సో బిట్ కొంచెం జాగ్రత్తగా చదువుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 8, మురుగునీటి వలన ఈ కాలుష్యం జరుగుతుంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం, ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం. చూడండి, ఏ 1, 2, 3 సరైనవి, 2, 4, 5 సరికానివి. 1, 3 సరికానివి, 2, 4, 5 సరైనవి.
1, 3, 5లు సరైనవి, 2, 4లు సరికానివి. 2, 4 సరైనవి, 1, 3, 5లు సరికానివి. వీటిల్లో ఏంటి? మురుగునీటి వలన ఏ కాలుష్యాలు ఏర్పడతాయి, ఏవి సరైనవి, ఏవి సరికానివి అని గుర్తుపెట్టండి అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. సో మురుగునీటిని శుద్ధి చేయటం ద్వారా ఏర్పడే ఉప ఉత్పత్తులు బయోగ్యాస్, స్లడ్జ్, వ్యర్థాలు, నెక్స్ట్ కర్బన పదార్థాలు, ఘనరూప వ్యర్థాలు. ఏ 1, 2లు సరికానివి, 3, 4, 5లు సరైనవి. 1, 2లు సరైనవి, 3, 4, 5లు సరికానివి. 1, 2, 5లు సరైనవి, 3, 4లు సరికానివి. 3, 4 సరైనవి, 1, 2, 5లు సరికానివి. ఓకే. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 10 అండి. నెక్స్ట్ క్రింది వాక్యాలను గమనించండి. ఇక్కడ మనకి 2 వాక్యాల స్టేట్మెంట్ 1, 2 ఇచ్చారు. 1, మురుగునీటిని రీసైకిల్ చేసి తిరిగి వాడుకోవచ్చు. 2, మురుగునీటిని రీసైకిల్ చేసే ప్రక్రియ ఖరీదైనది మరియు సంక్లిష్టమైనది. వీటిల్లో చూడండి, ఏ 1 మాత్రమే సరైనది, బి 2 మాత్రమే సరైనది, సి 1, 2లు సరైనవి, డి 1, 2లు సరికానివి. ఒకసారి గమనించండి బిట్టుని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. WWTPలో ఉత్పత్తి చేయబడినటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఉత్పత్తి చేయబడినటువంటి బయోగ్యాస్ దీనికి ఉపయోగిస్తారు. ఇంధనంగాను, ఎరువుగాను, విద్యుత్ ఉత్పత్తికి. మరియు ఇక్కడ డి వచ్చరికి ఏ మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. మురుగునీటి శుద్ధిలో ఉపయోగించే భౌతిక ప్రక్రియకు ఈ క్రింది వాటిలో ఉదాహరణ ఏది? జీవ ప్రక్రియ, బురద ఏర్పడే ప్రక్రియ, క్రిమి సంహారక ప్రక్రియ, పెద్ద వస్తువులు తొలగింపు ప్రక్రియ. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 13 అండి. వరల్డ్ వాటర్ డే మనకు తెలిసిందే. 22 మార్చి, 22 మే, 22 ఏప్రిల్, 22 జూన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. జతపరచండి. సో వరల్డ్ వాటర్ డే, మురుగునీటి చికిత్స, ద్రవ వ్యర్థం, సాల్మొనెల్లా పారాటైపీ, ప్రోటోజోవా. సో ఈ పక్క వచ్చరికి ఏ మురుగు, బి విరోచనాలు, సి టైఫాయిడ్, డి మార్చి 22, ఈ మురుగునీటి శుద్ధి ప్రక్రియ. వీటల్లో మనకి మ్యాచింగ్ చూడండి. ఒకసారి చదవండి మ్యాథ్స్. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోతాను, ఎందుకంటే మీరు ఒకవేళ టైం తీసుకోవాలనుకుంటే వీడియో పాజ్ చేసి ఒకసారి చూసి ఆన్సర్ పెట్టేసేయండి. నెక్స్ట్ చూడండి 15. జతపరచండి. స్కాపర్, బయోగ్యాస్, సిమ్మర్, క్లోరిన్. విద్యుత్ ఉత్పత్తి, క్రిమి సంహారకం, మురుగు, తేలియాడే వ్యర్థ పదార్థాలు తొలగింపు. సో ఇక్కడ కూడా ఏబిసిడి ఇచ్చారు. మ్యాచింగ్ కరెక్ట్ అయినటువంటి మ్యాచింగ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అండి. WWTPను విస్తరించము. సో వీటిల్లో చూడండి ఏదైతే అది విస్తరించమని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో ఎందుకంటే నెక్స్ట్ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. నెక్స్ట్ మనకి వీడియో లెంత్ పెరగకూడదు, అదేవిధంగా అభ్యర్థులు ఎక్కువ టైం తీసుకున్నారనేటువంటి కాన్సెప్ట్ రాకూడదు, కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు అనుకుంటే వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి చదువుకొని బిట్టు మీద పెట్టండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అకర్బన మలినాలు: మూత్రం, నైట్రోజన్, ఫాస్ఫేట్లు, పురుగు మందులు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. జతపరచండి. కర్బన మలినాలు, బ్యాక్టీరియా, అకర్బన మలినాలు, పోషకాలు, ఇతర సూక్ష్మజీవులు. చూడండి, ఫాస్ఫరస్, లోహాలు, ప్రోటోజోవన్లు, కలుపు సంహారకాలు, సాల్మొనెల్లా పారాటైపీ. సో మ్యాచింగ్ చూడండి. మ్యాచింగ్ ఒకసారి చూడండి, కరెక్ట్గా మ్యాచ్ చేయటం. నెక్స్ట్ చూడండి 19. క్రియాత్మక మురుగులో ఎంత శాతం నీరు ఉంటుంది? 50, 75, 82, 97. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఎండిన మురుగును దీనికోసం ఉపయోగిస్తారు: ఇంధనంగాను, విద్యుత్ శక్తి, పశువులకు ఆహారంగాను, ఎరువుగాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అండి. శుద్ధి చేసిన నీటిలోని పంపిణీ వ్యవస్థలోనికి శుద్ధి చేసిన నీటిని పంపిణీ వ్యవస్థలోనికి విడుదల చేయడానికి ముందు వాటిని డాష్ మరియు డాష్ వంటి రసాయనాలతో క్రిమిరహితం చేస్తారు: క్లోరిన్, బ్రోమిన్. చూడండి, కొంచెం మనకి క్లారిటీ లేదు. క్లోరిన్, బ్రోమిన్, ఓజోన్, బ్రోమిన్, క్లోరిన్, ఓజోన్, క్లోరిన్, ఫాస్ఫేట్స్.
ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 22 అండి. మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాత చాలా తక్కువ స్థాయిలో ఉండేవి కర్బన పదార్థాలు మరియు పోషకాలు, కర్బన మరియు తేలియాడే పదార్థాలు, అకర్బన పదార్థాలు మరియు పోషకాలు మరియు తేలియాడే పదార్థాలు. వీటిల్లో ఏ పదార్థాలు మనకి మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాత చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అండి. సో ఈ మొక్కలు మురుగునీటిని వేగంగా గ్రహించి మరియు స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. జామ, జట్రోపా, యూకలిప్టస్, కానుగ. ఓకే, సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 24 అండి. పెద్ద సంఖ్యలో వ్యాధులు కలగటానికి కారణం పేవలమైన పారిశుద్ధ్యం, కలుషితమైన త్రాగునీరు, కలుషిత ఆహారం, భూగర్భ జలాలు ఇంకిపోవటం, బహిరంగ మల విసర్జన చేయటం. స్టేట్మెంట్లో ఒకసారి చూడండి. ఏ 1, 2 సరైనవి, 3, 4, 5 సరికానివి, 3, 4, 5 సరైనవి, 1, 2 సరికానివి. సి 1, 3, 5 సరికానివి, 2, 4 సరైనవి. సో నెక్స్ట్ మనకి డి 2, 4 సరికానివి, 1, 3, 5 సరైనవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 25 ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 25కు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, మరి వారందరికీ కూడా మరి మీ అందరినీ కూడా ఆ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అండి, ఆ ఎగ్జామ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని దాని మీదనే ఫోకస్ చేసి దానికి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా దానికి సంబంధించిన సిలబస్ ప్రకారం మనకి టెస్ట్ సిరీస్ ఇవి రెండు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో అవసరమైనటువంటి వ్యక్తులు అందరికి కూడా 100% ఉపయోగపడతాయి. సో మీరు అవసరం అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సు, కంటెంట్ కోర్సు కావాలంటే కంటెంట్ కోర్సు ఉంది, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్ కోర్సు అనేది ఉంది. మరి ఏది కావాలంటే అది మీరు పర్చేజ్ చేసి మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టెస్ట్ సిరీస్ కూడా మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, పిఐఈ కూడా మనకి యాడ్ చేయటం జరుగుతుందండి. సో కాబట్టి దాదాపుగా మనకి టెస్ట్ సిరీస్లో అయితే దాదాపుగా ఒక 2500 నుంచి 3000 బిట్ల వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ అమౌంట్ అండి, ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ 499 రూపీస్కి మాత్రమే స్టాండర్డ్గా బిట్లు మనకి ఇవ్వటం జరిగింది. ఓకేనా, సో ఒకసారి చెక్ చేయండి. మీరు అవసరమైన వాటి పర్చేస్ చేసుకోండి. 1 year వ్యాలిడిటీ వస్తుంది మీకు. 1 year లోపు ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా మీరు అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు, కంటెంట్ కావచ్చు, అదేవిధంగా ఇది కావచ్చు. రైట్, సో మనకి 25 బిట్ నెంబర్ 25 అండి. మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులు. వంట నూనెలు, కొవ్వులు కాలువలో వేయరాదు. నూనెలు, కొవ్వులు చెత్తబుట్టలో వేయరాదు. పెయింట్స్, ద్రావకాలు, పురుగు మందులు, ఆయిల్స్ మొదలైనటువంటి వాటిని కాలువల్లో వేయవచ్చు. వాడిన టీ ఆకులు, ఘన ఆహార పదార్థాలు, మృదువైన బొమ్మలు, పత్తి, టవల్స్, ఓకేనా, మరి మొదలైనటువంటి వాటిని చెత్తబుట్టలో వేయాలి. సో ప్రతి వ్యర్థం మనం సింకులోనే వేయాలి ప్రతి వ్యర్థ పదార్థాన్ని. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్లు మెరుగైన నీటి నివారణ పద్ధతులకు సంబంధించినవి, సంబంధం లేనివి, సరికానివి, సరైనవి ఏంటి? సో ఆప్షన్ ఏ చూడండి. 1, 2, 4 సరైనవి, 3, 5 సరికానివి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి అభ్యర్థులు. స్పీడ్గా మీరు ఫాస్ట్గా పెడదామని చదువుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ బిట్ మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కొంచెం టైం తీసుకున్నా మీరు ఖచ్చితంగా బిట్ని జాగ్రత్తగా చదివి ఆలోచించి పెట్టగలిగితేనే బిట్ మనకి వస్తుంది, లేకపోతే మిస్ అవుతుంది. కంగారు పడద్దు, స్పీడ్గా పెట్టాలి, అందరికన్నా ముందుగా పెట్టాలి అనే ఉద్దేశంతో మీరు అలా చేసినట్లయితే బిట్ మనకి మిస్ అవుతుంది. ఓకేనా, టైం మెయింటైన్ చేసుకోవాలి, టైం ప్రకారం పెట్టాలి. ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనకి ఉండాలి మన మైండ్లో. సో అన్నీ కూడా ఇలాంటి బిట్లు ఇవ్వడు, కానీ ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు ఎంత తొందరగా పెట్టాలి అనేది కూడా మనకు ఉండాలి. సో బి చూడండి. 1, 1, 4 సరైనవి, 2, 3, 5 సరికానివి. సో 2, 3, 5 సరైనవి, 1, 2 సరికానివి.
నెక్స్ట్ 1, 3, 5 సరైనవి, 2, 4 సరికానివి. ఓకే. సో ఆల్రెడీ మీరు చాలామంది అభ్యర్థులు ఆన్లైన్లో మనకి కోర్సును పర్చేజ్ చేస్తూ ఉంటారు, ఈ టెస్ట్ సిరీస్. ఒకసారి మీరు పర్చేజ్ చేసిన టెస్ట్ సిరీస్కి ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత బిట్లు అలాంటి ఆ రేంజ్లో ఉన్నాయా లేదా ఒకసారి మీరే వెరిఫై చేసుకోండి. ఓకేనా. సో ఎందుకంటే ఎక్కడంటే అక్కడ తీసుకొని ఎవరి దగ్గర అంటే వాళ్ళు తీసుకొని మనకి బిట్ అది మనకు ఉపయోగపడకుండా మనం టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ మన యొక్క లైఫ్ మళ్ళీ రిస్క్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే డిఎస్సి ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి టైం ఇది. ఒక్కసారి మనం రాంగ్ స్టెప్ వేసామంటే మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాలు ఎన్నికపోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. జాగ్రత్తగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఏది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ తీసుకున్నారు, ఓకేనా, అందరూ ఎక్కువ తీసుకున్నారు ఈ కోర్సే కాబట్టి మనం కూడా ఇదే కోర్స్ తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది కాదు. మనం ఆలోచించాలి ఏది మనకు ఉపయోగము. రైట్. 26 చూడండి. ఈ రకమైన వ్యర్థాలు కాలువలు నిండేలా చేసి ఆక్సిజన్ యొక్క సులభమైన ప్రసరణను అనుమతించకపోవటం వల్ల వ్యర్థాల క్షీణత ప్రక్రియను అడ్డుకుంటుంది. చూడండి ఏ పదార్థాలు, వీటి అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి. నూనెలు, కొవ్వులు, పెయింట్స్, ద్రావకాలు, పురుగు మందులు, మృదువైన బొమ్మలు, శానిటరీ టవల్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అండి. మ్యాచింగ్ ఒకసారి చూడండి, జతపరచండి. 1 నూనెలు, కొవ్వులు, మోటారు ఆయిలు, మందులు, టీ ఆకులు, వాడిన టీ ఆకులు, ఘన ఆహార పదార్థాలు. 4th వన్ మానవ విసర్జితాలు. సో ఏ నీటి కాలుష్యం, బి కాలువలు నిండేలా చేస్తాయి, సి నీటిని వడకట్టడంలో నేల ప్రభావాన్ని తగ్గిస్తాయి, నెక్స్ట్ రసాయనాలను శుద్ధి చేసే సూక్ష్మజీవులను చంపుతాయి. వీటికి ఒకదానికి కరెక్ట్ అయిన వాటిని మ్యాచింగ్ చేయండి. సో ఏ, బి, సి, డి ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 అండి. మంచినీటి కొరతకు కారణాలు: జనాభా పెరుగుదల, కాలుష్యము, పారిశ్రామిక అభివృద్ధి, సరైన నీటి నిర్వహణ లేకపోవటం, పోషకాలు సరిగ్గా వినియోగించకపోవటం. ఓకేనా. వీటికి మంచినీటి కొరత కారణాలు ఏంటి చూడండి. ఏ 1, 2 మాత్రమే సరైనది, 3, 4, 5 సరికానివి. 1, 5 సరైనవి, 2, 3, 4 సరికానివి. 5 మాత్రమే సరికానిది, 1, 2, 3, 4 సరైనవి. 5 మాత్రమే సరైనది, 1, 2, 3, 4 సరికానివి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 అండి. శుద్ధి చేసిన నీటిని మిగిలిపోయిన మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు మరియు ఇతర వ్యర్థాలు వినియోగించుకునేవి. వీటన్నిటిని వినియోగించుకునేవి ఏంటి? అవాయు బ్యాక్టీరియా, రసాయన పదార్థాలు, వాయు సహిత బ్యాక్టీరియా, క్లోరిన్ మరియు ఓజోన్. ఓకేనా. రైట్. సో వీడియో చూసి వెళ్ళొద్దండి, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో చూసి ఓన్లీ వదిలేసి వెళ్ళొద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీలాంటి వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలండి. మనం ఒకరికి సహాయపడితే దేవుడు కూడా మన యొక్క ప్రిపరేషన్లో సహాయపడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన స్వార్థం మనమే చూసుకోకుండా పక్కన కూడా ఎంతో కొంత మనం సహాయపడితే మనకు కూడా యూజ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీరు ఆ ఒక్క లైక్ షేర్ చేస్తే చాలండి. రైట్. సో నెక్స్ట్ మనకి ఏ క్వశ్చన్ నెంబర్ 30 అండి. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2005-2015 ఈ మధ్య కాలాన్ని అంటే దశాబ్ద కాలాన్ని జీవం కోసం జలం ఓకేనా, జీవం కోసం జలం అనేటువంటి కాన్సెప్ట్ తోటి క్యాప్షన్ తోటి మనకి కార్యాచరణ దశాబ్దంగా ప్రకటించడం జరిగింది ఈ 2005 నుంచి 2015 దశాబ్దాన్ని. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యంతో ఈ కాలాన్ని ఈ దశాబ్దాన్ని ప్రకటించడం జరిగింది చూడండి. 1 బిలియన్ ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించటం,
సురక్షిత మంచినీటిని పొందలేని వారికి వారి సంఖ్యను 100%గా వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేయటం. సురక్షిత మంచినీటిని పొందలేని వారి సంఖ్యను సగానికి తగ్గించడం. ఇక్కడేమో 100% వారికి అందించే విధంగా సురక్షిత నీటిని అందించే విధానికి కానీ, లేదా మంచినీటి పొందలేని వారికి సగానికి తగ్గించడం కానీ, లేదా ప్రజలందరికీ సురక్షితమైనటువంటి మంచినీటిని అందించడం. ప్రజలందరికీ సురక్షితమైనటువంటి మంచినీటిని అందించడం. అంటే ఆల్రెడీ కొంతమంది సురక్షిత మంచినీరు తాగుతూ ఉంటారు. వారికి సురక్షిత మంచినీటి పొందలేని వారికి ప్రజలందరికీ సురక్షితమైన మంచినీటిని అందించడం. సో వీటిల్లో ఏది ఈ దశాబ్దం యొక్క లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, క్లియర్ పెట్టేశారు కదా. నెక్స్ట్ మనకి కీ షీట్లోకి వెళ్ళిపోదామండి. ఒకసారి కీ మీకు చెప్తాను, ఒకసారి ఓపెన్ చేసి పెడతాను. ఇలా మీకు ఒకసారి కీ మీరు చెక్ చేసుకోండి. 1D, 2C, 3D, 4A, 5B, 6C, 7D, 8A, 9B, 10B, 11D, 12D, 13A, 14B, 15C, 16C, 17C, 18B, 19D, 20D, 21C, 22C, 23C, 24A, 25B, 26D, 27B, సో 28, 29, 30C. రైట్, ఓకే, వెరిఫై చేసుకున్నారు కదా. సో దీన్ని బట్టి ఎవరైతే మరి ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్ ముందులో మనం చెప్పామో ఆ రేంజ్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క గోల్ రీచ్ అవుతారు. లేదు ఇంకా మార్కులు తగ్గాయంటే వాళ్ళు ఇంకా కష్టపడాలి. ఇంకా 15 కన్నా ఇంకా బిలో ఉంటే వాళ్ళు ఇంకా 24 గంటల్లో కనీసం ఎంత చదవాలి అనేది నేను చెప్పలేని పరిస్థితి. సో నెక్స్ట్ డిఎస్సి వస్తుంది అంటే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. నెక్స్ట్ డిఎస్సి వస్తే 45-50 డేస్ లోపల మనం కంప్లీట్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి అభ్యర్థులందరూ కూడా. మళ్ళీ డిఎస్సి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. 2018లో వచ్చిన డిఎస్సి ఇప్పుడు 2025లో అది కూడా ఎప్పుడు వస్తుంది అనేటువంటి తెలియలేని స్థితిలో అభ్యర్థులందరూ కూడా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించలేక ముందుకెళ్ళలేక అలా వెనక్కి వెళ్ళలేక చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో దానికి కారణం ఒక్కటే, యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలు చూడటం. ఏ వీడియోలు? డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలు, కంటెంట్ వీడియోలు. ఇలాంటి వీడియోలు చూస్తే మీకు యూజే కానీ కొంతమంది వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ కోసం లేదా వాళ్ళు పెట్టినటువంటి ఈ ఏవైతే వాళ్ళకి యాప్స్ రూపంలో వాళ్ళకి ఉన్నాయో వాటిని పర్చేజ్ చేసుకోవడానికి, వాళ్ళకి అమ్ముకోవటానికి ఇలా ప్రతిరోజు ప్రతి గంట కూడా చాలామంది ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి ఓకే ఇలా ఒక్కొక్కరు అయితే అరగంటకి గంటకు ఒకసారి కూడా డిఎస్సి మీద వీడియోలు పెడుతున్నారు. సో అలాంటి వీడియోస్ అన్నీ కూడా చూడటం వల్ల అభ్యర్థులకు చదవాలనా లేదా, అలా ముందుకెళ్దామా వెనక్కి సో అలాంటి కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో ఇదంతా కూడా వాస్తవమే, మీరందరూ ఒకసారి గమనించండి. సో మీకు కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలాంటి వీడియోస్ లేదా డౌట్ వచ్చినప్పుడు వాటిని క్లారిఫై చేసుకోండి. అంతేగాని ఇలా మీరు ప్రతి ఒక్కరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి వీడియోస్ అన్ని చూడటం వల్ల మీ యొక్క ప్రిపరేషను ఖచ్చితంగా మీరు చేయలేరు. అందరికన్నా మీరు ముందు ఉండలేరు. ముందు ఇలా ఎప్పుడైతే ముందు తెలుసుకొని వాళ్ళు ముందు వెళ్ళిపోతుంటారో వాళ్ళు మీరు రీచ్ అవ్వాలంటే మీరు కూడా ఆ సెల్ ఫోన్లు పక్కన పెట్టి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు లేదా ఇలాంటి వీడియోస్ ఏమైనా మనకి ఉపయోగపడే వీడియోలు వచ్చినప్పుడు చూసి పక్కన పెట్టేసి అవసరం లేని పక్కన పెట్టేసి మనం చదువుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను 100% ఖచ్చితంగా డిఎస్సి పడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చూడండి 2018 తర్వాత మొదలుపెట్టినటువంటి వ్యక్తులు దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి మనము 1 నెల 2 నెలలు లేట్ అయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి డౌట్లతోటి మనం చదివినా కూడా వస్తుందా రాదా, ఇలాంటి వీడియోలు చూసి ఇలాంటి డౌట్స్ మన మైండ్లోకి వెళ్ళినంత మాత్రం మనం చదివినా కూడా మనకి ఉపయోగం లేదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించండి. మీకు ఏ అయితే యూజ్ఫుల్గా ఉంటాయో అటువంటి ఛానల్స్నే చూసుకోండి, అటువంటి వీడియోలు చూడండి. అంతేగాని డిఎస్సి మీద పదే పెట్టేటువంటి వీడియోలన్నీ చూసి మీరు డైవర్ట్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మేము పెట్టేటప్పుడు ఆ రోజు ఖచ్చితంగా
మార్నింగ్ టైమే మీకు ఏ రోజు టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను, ఏ టాపిక్ మీద మీకు బిట్స్ పెడతాను అనేటువంటి ముందుగానే మార్నింగే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈవినింగ్ టైంలో మనకి వీడియో అప్లోడ్ చేయడం అనేది లేదా ఆన్లైన్లో మనకి లైవ్లో వచ్చేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఎగ్జామ్ అయ్యేంత వరకు 6th to 10th క్లాస్ వరకు ఇలాంటి బిట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం టైం తీసుకొని. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.